పెన్షన్‌లకు సంబంధించి. హ్మ్. ముసలోళ్ళని రోడ్ల మీద నిలబెట్టి అంటే ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించి, ఇలా కాకుండా సచివాలయ ఉద్యోగుల నుంచి ఇవ్వమని చెప్పింది. దానికి సంబంధించి గవర్నమెంట్ సరిగ్గా దీన్ని కావాలని వాలంటీర్‌ని తీసేశారనే కోపంతోనే వీళ్ళందరికీ పెన్షన్‌లు చంద్రబాబు నాయుడు మీ పెన్షన్‌లు ఆపేసాడని జనంలో ముసలోళ్ళ దగ్గరికి, ఆళ్ళ దగ్గరికెళ్లి చెప్పించి, కొన్ని ఛానెల్స్ ఏదైతే అనుకూలమైన ప్రచారం చేసి, ఫోటోలు తీసి, అయి తీసి నానా రప్చర్ చేస్తుంది. ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తారు ఈ సార్? అంశం ఏం లేదు. చంద్రబాబు నాయుడు సైంధవుడిలా అడ్డపడాడని జగనే అన్నాడు మదనపల్లిలో. హ్మ్. జగన్మోహన్ రెడ్డి కన్నార్పకుండా ఏదేం చెప్పగలడు. హ్మ్. నీకు సైంధవుడి గురించి చెప్తా. ఆయన అన్నాడు కాబట్టి. ఆయనకు తెలుసో లేదో నాకు తెలియదు. ఆ! జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే రాధాకృష్ణ గారు, హ్మ్. దేవుడి బిడ్డ దేవుడి బిడ్డ అంటాడు కదా. హ్మ్. అంటే దాని అర్థం ఏంది? బైబిల్ బిడ్డ అని అర్థం. ఒక్క పేజీ బైబిల్ ఎప్పుడు చదివిలా జగన్మోహన్ రెడ్డి, మీకు తెలుసో లేదు. ఒక పేజీ చూడకుండా చెప్పానండి. ఆయన ఇలా ఈ బస్సు యాత్రలో భాగంగా బైబిల్ ఆయనకు నచ్చినటువంటి ఏదో ఒక కావ్యం తీసుకొని ఒక పేజీని, అంటే దేవుడి బిడ్డ అయితే బైబిల్ వచ్చి ఉండాలి. ఒక పేజీ బైబిల్, సామెతల గ్రంథం తీసుకుంటాడా, ఆయన ఏ గ్రంథం తీసుకుంటాడో తీసుకోమనండి, ఒక పేజీని చదవమనండి బైబిల్. అతనికి బైబిల్ తెలియదు. ఇప్పుడు మహాభారత సన్నివేశం లేవనెత్తిండు. మహాభారతంలో సైంధవుడు అని ఉంటాడు. సైంధవుడు అంటే ఎవరంటే దుశ్శల అని కౌరవుల చెల్లెలు, దుర్యోధనుడి చెల్లెలు. ఆ దుర్యోధనుడి యొక్క చెల్లెలు భర్త సైంధవుడు. మన సింధు దేశం అంటాం. సింధు దేశం, సింధు రాజ్యం అంటే తెలుసా? సింధు నది పరివాహ ప్రాంతంలో ఉండేది. ఆ పైన ఉండేది సింధు రాజ్యం. ఆ సింధు దేశానికి రాజు సైంధవుడు. బావ పక్కన యుద్ధం చేస్తుంటాడు. అక్రమంగా అభిమన్యుని చంపుతారు పద్మవ్యూహంలో భాగంగా. అప్పుడు శపథం చేస్తాడు అర్జునుడు. అర్జునుడు ఏం చేస్తాడు? శపథం చేస్తాడు. శపథం చేసి సూర్యాస్తమయం లోపల వాడిని చంపేస్తానంటాడు. వాడు దొరకడు, దాక్కొని ఉంటాడు. దొరకనప్పుడు ఏం చేసిండు? శ్రీకృష్ణ పరమాత్మ, వాళ్ళిద్దరు బావబామర్దులు, ఎవరు? దుర్యోధనుడు, సైంధవుడు. ఈ ఏడ బావబామర్దుల అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు నేనేం చేయాలంటే, బామర్దే నీ కోరిక నేను తీరుస్తానని సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డం పెడతాడు. అస్తమయం అయ్యేటప్పుడు చీకటి పడిందని బయటకు వస్తాడు. అప్పుడు చక్రం బయటకు తీసు, అదిగో వాడు దొరికినందుకు చంపేయమంటాడు సైంధవుడిని. ఇది ఆ మహాభారతంలో మన చిన్న సైంధవుడు యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పారు. అతను రాజు సైంధవుడిలా అడ్డపడండి. యాడ అడ్డపడండి చంద్రబాబు నాయుడు? ఆయన స్పష్టంగా పింఛన్లు ఇవ్వమని చెప్పింది కదా. ఇది ఏం చేసిందంటే, సిఎస్ జవహర్ రెడ్డి గారి దగ్గర చర్చ జరిగింది. కలెక్టర్లు అందరూ మాకు మెకానిజం ఉంది సార్, మేము ఇచ్చేస్తాం పింఛన్లు అన్నారు. గతంలో ఇవ్వాల, వాలంటీర్ లేనప్పుడు పింఛన్లు ఇచ్చారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి స్థాపించిన సచివాలయ వ్యవస్థే ఉంది. అది చంద్రబాబు నాయుడు పెట్టింది కదా, జగన్మోహన్ రెడ్డి సృష్టించిందే కదా సచివాలయ వ్యవస్థ. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తెచ్చిండు. ఈయన మండలం కానించి గ్రామీణ స్థాయికి గ్రామ సచివాలయ వ్యవస్థ తెచ్చిండు. 15,004 సచివాలయాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 15,004 సచివాలయం ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దాంట్లో 1,35,000 మంది స్టిల్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంతమంది? 1,35,000 మంది. ఒక ఆవరేజ్ మీద ఒక సచివాలయం పరిధిలో, ఆవరేజ్ మీద సచివాలయం పరిధిలో ఒక 439, 450 పింఛన్లు ఉంటాయి. ఇప్పుడు సచివాలయం సిబ్బంది ఎంతమంది ఉన్నారు? 1,35,000 మంది. 10 మంది ఉంటారు సచివాలయానికి. 9 మందో 10 మందో 11 మందో ఉంటారు. 9, 10, 11 ఉంటారు. ఒక్కొక్కరికి 49 పింఛన్లు వస్తాయి. సచివాలయంలో గమ్ముగా కూర్చునేదానికి ఇళ్ళకి పోయి ఇవ్వలేదు. వెరీ సింపుల్ ఉంది కదా. కేవలాన్ని ఎలక్షన్ స్టంట్ లో భాగంగా వ్యూహం, రాఘగోపాల వర్మ వ్యూహం సినిమాలాగా ఒక రక్తి గట్టిస్తారు. చంద్రబాబు నాయుడు పింఛన్ లేకపోతే రెండో సమస్య అయితే డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర. ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయినప్పుడు మార్చి 31కి లెక్కలు చూస్తారు. ఆ మార్చి 31కి లెక్కలు చూసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ సాక్షి పేపర్లోని 29వ తేదీ న్యూస్ పేపర్ చదువుకోండి, మెయిన్ పేపర్ 3వ తేదీ నుంచి పింఛన్లు ఇస్తారని రాశారు. అర్థమైందా? సాక్షి ఎడిషన్ లో మెయిన్ ఎడిషన్ చదవండి, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్, దాంట్లోనే రాశారు. ఎందుకంటే లెక్కలు మార్చుకొని అకౌంట్స్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. అవును. సో అందువల్ల ఏంటంటే 2 రోజులు డిలే అవుతుంది ఏప్రిల్ నెలలో ఎప్పుడు కూడా. అందువల్ల నీ దగ్గర డబ్బులు ఉంటే, ఈ డబ్బులు ఏం చేశారంటే మున్సిపల్ శాఖలో బిల్లులకి పే చేసేసారు. పింఛన్ డబ్బులు, పింఛన్లు అన్ని ఈయనొక్కడే కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కొంత డబ్బు పింఛన్లకి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు టైం టు టైం వచ్చి పడిపోతుంది. వీళ్ళు ఎడిషన్ చేసే వాళ్ళ డబ్బు
వాళ్ళకి బ్యాలెన్స్గా 700 900 ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బు. ఉమ్. ఇప్పుడు యూపీ తీసుకోండి, ఉత్తరప్రదేశ్ 700 పింఛను, మనకు 3000 ఉంటుంది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఈ మిగతా డబ్బు యాడ్ చేసి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1980 కోట్లు, ఎంత 1980 కోట్లు, 1980 కోట్లు 66 లక్షల పింఛన్లు. నీ కరెక్ట్ లెక్క చెప్పాలంటే 65,674 సంథింగ్ ఉంటాయి. 66 లక్షల పింఛన్లు, 1980 కోట్లు డబ్బు కావాలా 1వ తేదీకి. నేను అంటాం సరే పింఛన్లోళ్ళే అన్నాం. 1వ తేదీ ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు పడలే, వాళ్ళకి ఎందుకు వేయలేదు అకౌంట్లో? వేసారా? ఎంప్లాయీస్ అందరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ లెక్చరర్స్, పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరు ఉన్నారు కదా. ఒక్క రోజన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఒక్కసారన్నా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీ జీతం డబ్బులు వేసారా? 10వ తారీఖు దాకా కూడా జీతం పడిన పరిస్థితి. 20వ తేదీ దాకా కూడా వాళ్ళ 10వ తేదీ దాకపోయిన నువ్వు ఇవాళ వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళకి పెళ్ళాం పెట్టలు వాళ్ళ రోడ్డు మీద కొనుక్కోరు. వాళ్ళ కుటుంబాలు ఎట్ట నడవాలా? వాళ్ళ బిల్లులు ఎట్ట కట్టాలా? ఇంటి అద్దెలు ఎట్ట కట్టాలా? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు మనుషులు కదా. అంటే ఇదంతా ఓట్ల డ్రామా తప్ప ఏమి లేదు. మెకానిజం ఉంది. కలెక్టర్లు అందరు చెప్పారు సార్ మేము ఇస్తామంటే. సెర్ప్ సిఇఓ ఉంటాడు. ఈ సెర్ప్ సిఇఓ మురళీధర్ రెడ్డి గారు ఆడిన డ్రామా ఆట. ఆ ఆటలో దీన్ని పొలిటికలైజేషన్ చేస్తాను. గతంలో పింఛన్లు మొట్టమొదటి పింఛన్ 30 రూపాయలు స్టార్ట్ చేసిండు ఎన్టీ రామారావు. ఆ నుంచి రాజశేఖర రెడ్డి 200కి వచ్చిండు. 200 పింఛన్ ఉన్న దాన్ని చంద్రబాబు నాయుడు 2000 చేసిండు. ఈయన 3000 ఇస్తానని చెప్పి పెంచుకుంటా 5 ఏళ్లకి జనవరి నెలలో 3000 చేసిండు. అందువల్ల ఏంటంటే పింఛన్ ఓట్లని వీళ్ళంటే వాలంటీర్లకు ఇస్తే అవ్వా జగనన్న పంపించిండు, ఇది ప్రజల డబ్బు అని చెప్పరు, ఓటుకి వేయాలి నేను అనుకోను. కానీ ఎలక్షన్ కమిషన్ అది గుర్తించి ఏం చేశారంటే వాలంటీర్లు దూరంగా పెట్టింది. ఈ 4 రోజులు గమ్ముగా ఉండండిరా అంటే ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేస్తారు వాలంటీర్లు? అంటే బాధ ఏంది? ఎందుకు రిజైన్ చేస్తారు? ఒక సందర్భంలో విజయసాయి రెడ్డి గారు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఉన్న వాలంటీర్లు అందరూ 90% యువజన శ్రామిక రైతు పార్టీ మన కార్యకర్తలే అని చెప్పిండు. వాలంటీర్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేశారో తెలుసా మీకు ఎవరికన్నా? నేను చెప్తా, తెలుసుకో. నిజం. మండలంలో ఉన్న మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ పోయి ఒరే ఈ ఊర్లో మనకు అనుకూలమైన వాళ్ళు ఎవరెవరు ఉండరా లిస్ట్ దీనిరా అన్నారు. సుబ్బారావు, వెంకటరావు మొత్తం లిస్ట్ రాశారు. నేను చెప్తా లిస్ట్ ఎలా తయారైంది కూడా నీకు. ఆ లిస్ట్ తయారైన తర్వాత అది ఎమ్మెల్యేకి పంపించిండు. ఎమ్మెల్యే ఎండిఓలకు పంపించిండు, వీళ్ళని సెలెక్ట్ చేయండి అని. ఆడ డూడు బస్వన్ లాగా ఏదో టెంపరవరీగా ఎగ్జామ్ పెట్టారు. వీళ్ళని మార్కులు వేసేసి వీళ్ళని సెలెక్ట్ చేసేసారు. అర్థమవుతుందా? దాంట్లో కనీసం సంతకం పెట్టిన వాళ్ళు చాలా మంది. ఇదంతా జరిగింది ఏంటంటే పొలిటికల్ రిక్రూట్మెంట్ అనమాట జరిగింది. అది వాళ్ళ వైసీపీ కార్యకర్తలు వాళ్ళకు అనుకూలంగా ఉన్న కుటుంబాల్లో నుంచి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకొని మండల లీడర్కి పంపిస్తే, మండల లీడర్ ఎమ్మెల్యేకి పంపిస్తే ఆ ఎమ్మెల్యే ఆయన టిక్ పెట్టి పంపించింది వీళ్ళని సెలెక్ట్ చేయమని. ఎండిఓలు ఆ విధంగా సెలెక్ట్ చేశారు. ఇది సత్యము. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా జరిగింది. ఇది నిజము. సత్యేతరములకు నా మానసం గొప్పదయ్యా. మొన్న నిజం చెప్పాను. నేను అదే అన్నాను. అంటే మరీ ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళని కూడా వాడుకుంటున్న పరిస్థితి చాలా దారుణమైంది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కి అంతా వాడుకుంటారు. సీఎం గారి బస్సు వెళ్తా ఉంటది, ఒకళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, వచ్చేసి ఇట్లా ఆడపంగానే సెక్యూరిటీ పక్కకి తీసుకెళ్తుంది. దాని తర్వాత అంటే ఏదంటే నటశేఖర కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ నటన కన్నా ఈ ఐప్యాక్ వాళ్ళదా లేకపోతే ఇంకోట వాళ్ళదా? ఇవన్నీ వీటి మీద అన్ని పార్టీలు ఎవరి సోషల్ మీడియాలో వాళ్ళు చేసుకుంటున్నారు. రాధాకృష్ణ గారు ఇలా సోషల్ మీడియా విప్లవం వచ్చింది. ఎవడికి నచ్చింది వాడు పెట్టుకుంటున్నారు. ప్రజలేం అమాయకులు కాదు, ప్రజలు విఘ్నులు, ప్రజలకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే వాలంటీర్లని పక్కన పెట్టే వాళ్ళకే డబ్బులు పంపకానికి ఇబ్బంది వచ్చి వచ్చింది వైసీపీ పార్టీకి. ఇప్పుడు కార్యకర్తలకు ఇచ్చేస్తే డబ్బులు ఎత్తుకొని పారిపోతారేమోనే. ఈ వాలంటీర్లు అయితే మనం మొత్తం ఉంటది. రెండేది ఏంటంటే వాలంటీర్ల దగ్గర ఉన్న డేటా అంతా వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా కూడా వైసీపీ పార్టీ వ్యక్తులకి డేటా సప్లై చేశారు. ఆ డేటా అంతా వాళ్ళకి వాడుంది. అంటే వాళ్ళ ట్యాబులు మొబైల్లో నుంచి డేటా వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకి వెళ్ళిపోయింది. వాళ్ళ ఫోన్ నెంబర్లకి మెసేజ్ ఎందుకు పెడుతున్నారు? వాయిస్ మెసేజ్ అంతా. వాయిస్ మెసేజ్ అంతా నేను అంత ఎందుకు అబ్బాయి మినిస్టర్ గా చేసిన పేరు నాని ఆయన ఒక వాయిస్ మెసేజ్ పబ్లిక్ గా దొరికిపోయింది. మీరందరూ ఆటోలు ఎత్తుకొని పోయి నేను డబ్బులు ఇస్తాను, పింఛన్లు ఇప్పిండు. ఎందుకు అంత కర్మ? ఇళ్ల దగ్గర 2 రోజులు ఉంటే సచివాలయ సిబ్బంది వచ్చి ఇళ్ల దగ్గరకు వచ్చి ఇస్తారు కదా. రోజు కొంతమందికి ఇస్తారు, 4 రోజులకి అయిపోతాయి కదా పింఛన్లు. సచివాలయ సిబ్బంది అంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ₹1 కూడా గతంలో వాలంటీర్లు పింఛన్ డబ్బులు కూడా ఎత్తుకొని పారిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. అవును సార్, పింఛన్ డబ్బులు వాలంటీర్లు ఎత్తుకొని పారిపోయి. అవును, అదే లిమిటెడ్ అక్కడక్కడ జరిగింది.
కాబట్టి ఏంటంటే ఈ పింఛన్ల గురించి పెద్ద ప్రభావం ఏమి ఉండదు ఎలక్షన్ లో. ఓకే సార్. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తున్నాయి కదా, మీ దగ్గర డబ్బులు ఉంటే ఇవ్వండి అని చెప్తుంది కదా. ఏ రాయి అయితే నేను పొళ్ళు కొట్టుకోవటానికి వాలంటీర్లు ఇస్తేనే డబ్బులా, ఏం గవర్నమెంట్ ఆఫీసర్లు ఇస్తే, గతంలో సెక్రటరీలు తీసుకోవాలా, ఇవన్నీ బేస్లెస్ ఆర్గ్యుమెంట్. ఓకే సార్. చంద్రబాబు ఫోన్ ట్యాప్ జరిగింది. ట్యాపింగ్ లిస్ట్ లో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. తెలంగాణలో ఉపయోగించిన సాఫ్ట్వేర్నే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ కు ఉపయోగించారు. తెర వెనుక పావులు కదుపుతున్న ఇంటెలిజెన్స్ బడా బాస్ అని చెప్పి దీనికి సంబంధించి తెలంగాణకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తే మనం చాలా మంది అరెస్ట్ అయ్యారు. బట్ చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేశారు, ముఖ్య నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుందని అంటారు. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది అఫ్సియల్స్ రాజకీయ నాయకులకి బానిసగిరి, గులాంగిరి, చెంచాగిరి. అఫ్సియల్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే పబ్లిక్ సర్వెంట్స్ ఓకే బానిసగిరి, గులాంగిరి, చెంచాగిరికి అలవాటు పడిన తర్వాత ఓకే తప్పదు. ఇప్పుడు చెప్పేశారు కదా, ప్రభుత్వాధినేత చేయమంటేనే మేము చేశాము, మా తప్పు ఏం లేదని ఒప్పుకున్నాడు కదా తెలంగాణలో ఉన్నటువంటి ఆఫీసరు. అవును. తర్వాత మా వెహికల్లోనే ఎలక్షన్ డబ్బులు మేము డిస్పాచ్ చేశామని చెప్పారు కదా. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి పబ్లిక్ ప్రభాకర్ అందరు చెప్పి, ఆయన రాలేదు అమెరికా నుంచి అసలు. ఆయనంతా వాళ్ళంతా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రావులందరూ కలిసి చేసిన పనే కదా ఇది. 30 మంది టీం ఎవరు, మొత్తం ఎలమ సామాజిక వర్గానికి సంబంధించిన ఆఫీసర్లను పెట్టుకొని ఇదంతా కేటీఆర్, ఎల్లబల్లి దయాకర్ రావు చేసిన మాట వాస్తవము, రంగు వెలిసి బయటకు వచ్చేసింది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ ఉంది. వాళ్ళు ఎందుకంటే ప్రభుత్వాధినేతల గతంలో ఉన్నటువంటి మినిస్టర్లని వాళ్ళందరిని అరెస్ట్ చేయకుండా ఉండేదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో కానీ అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది అన్నమాట, చూడు మమ్మల్ని అరెస్ట్ చేసినారని. అందువల్ల ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన తెల్లారి దిబిడే ఉంటుంది. June 4 ఎలక్షన్ తెలంగాణలో అయిపోయిన తెల్లారి కొన్ని అరెస్టులు, రాజకీయ నాయకులను కూడా అరెస్ట్ చేసి లోపలేసేస్తారు. నిన్న అదేదో ఒక ల్యాండ్ కుంభకోణంలో ఒక ఆయన కన్నారావును కూడా అరెస్ట్ చేశారు. అవునండి. ఎవరైతే ముఖ్యమంత్రి. ఇవన్నీ ఏం ఆగవండి. చేసిన తప్పులు, చేసిన కర్మ నుంచి ఎవరు తప్పుకోలేడు. ధర్మంగా ఉన్నవాడిని ఎందుకు అరెస్ట్ చేస్తారా, చేయరు కదా. అందువల్ల ఏంటంటే కొత్తకోట శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు సిపి కమిషనర్ ఉన్నారు కదా, కొత్తకోట శ్రీనివాసరెడ్డి సొంత తమ్ముడిని వదల తప్పు చేస్తే, సిన్సియర్ ఆఫీసర్. ఆయన 8 సంవత్సరాలు లూపులైల్లో పెట్టినా కూడా నేను ఆడపోయిన ఐపీఎస్ ఆఫీసర్ నేర్పోరని వాళ్ళ సొంత తమ్ముడు కాళ్ళు పట్టుకున్న కనికరించలా. కొత్తకోట శ్రీనివాసరెడ్డి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన ఆఫీసరు. ఎక్కడ రూపాయి పేదింట్లో పుట్టి, రెడ్డి గారు అయితే కావచ్చు నిరుపేద కుటుంబంలో పుట్టిన సకల గుణాభిరాముడు కొత్తకోట శ్రీనివాసరెడ్డి. నేను మాత్రం బల్ల గుద్ది చెప్పగలను. కాబట్టి వాళ్ళ సొంత తమ్ముడినే వదల్లా, మర్యాదగా పోయి అరెస్ట్ అవ్వమని చెప్పిండు, లేకపోతే నేను వచ్చి అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పినట్టు మహోన్నతుడు కొత్తకోట శ్రీనివాసరెడ్డి. అతను కరప్షన్ ఇటువంటి ప్రభుత్వానికి బానిసగిరి చేయడు కొత్తకోట శ్రీనివాసరెడ్డి. ఉద్యోగం లేకపోయినా ఉంటాడు కానీ అతను చేయడు, సిన్సియర్ ఆఫీసరు. అందువల్ల ఏంటంటే అమెరికా ఆయన కూడా వస్తే అసలు నిజాలు కక్కుకుంటాయి. అమెరికాలో ఎందుకు దాక్కోవటం, ప్రభాకర్ రావు ఎందుకు దాక్కోవటము, ఆయన దిగుమతి వచ్చి ఉన్న నిజాలు చెప్పేయి. అయ్యా మా తప్పేమి లేదు, గత ప్రభుత్వం చేయమంటే మేము చేసినము కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పేసి జడ్జి ముందు వాళ్ళు చూసుకుంటారు. జడ్జీలు, హైకోర్టు కోవిధులు, ఆ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం, ఇంకా బెయిల్ కూడా రాదు అనుకో, టెలిగ్రాఫ్ యాక్ట్ కింద బెయిల్ కూడా రాదు. అదే చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయిగా. అందువల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుంది. అక్కడ అధికార అంతమును చూడవలే అయ్యి గారి సోయగములని. సేమ్ ఇక్కడ ఏం జరుగుతుందో మేబీ అక్కడ కూడా ఆడ వీళ్ళిద్దరు దోస్తులే కదా. దోస్తు మేరా దోస్తు తూహే మేరా క్యా హై అని అర్థమైందా మీకు? దాల్ మే కుచ్ కాలా హై, దాల్ మే కుచ్ కాలా హై, కుచ్ హాయ్, దూద్ మే భీ కుచ్ కాలా హై. నీకు అర్థమైందా? కందిపప్పులో కొన్ని నల్లవి ఉంటాయి, కానీ దూద్ అనేది పాలు, పాలల్లో నల్లదనం ఎట్టొస్తుంది? ఎన్ని నీళ్లు పోసినా తెలంగాణ ఉంటాయి, కానీ నల్లదనం ఉంటుంది దాంట్లో. అంటే పాలల్లో పాల వ్యాపారం నీళ్లు పోసి నల్ల డబ్బులు ప్రజలకు అంచి కొట్టేస్తారా. మల్లారెడ్డి చెప్పిండు కదా, పూలమ్మినా పాలమ్మినా అన్నాడు. పాలమ్మినా అంటే చొచ్చిన పాల నీళ్లు, కాల అంటే అదే నల్లదనం. అంటే నీళ్లు పోసి డబ్బులు గుంజింది, అది నల్లదనమే కదా. ఓకే, అట్లా.